హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సునినవి. ఈరోజైతే చికెన్ మెంతుకూర తయారు చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. చిన్న చిన్న టిప్స్తో చెప్తాను. మీరు ఈ విధంగా వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి. నా వీడియో చూసి చాలా అదిరిపోతుందండి. మరి ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేద్దాం వచ్చేయండి. మెంతి ఆకుల్ని ఈనులు లేకుండా తీసుకుని ఒక 4 టైమ్స్ కడిగి సాల్ట్ వాటర్లో అలా ఉంచేయాలి. దాని తర్వాత చికెన్ని శుభ్రంగా కడిగి ఉప్పు, కారం, పసుపు, పెరుగు వేసి నీట్గా అన్నిటినీ కూడా అంతా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకుని కుక్కర్లో ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలి. ఒకసారి గెరిటితో చూసారండి ఎలా తిప్పుకుంటూ, అలాగే స్లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. దాని తర్వాత ముందుగా మనం చికెన్ని ఉప్పు, కారం, పసుపు, పెరుగుతో కలుపుకున్న చికెన్ని వేసేసుకోవాలి. దీనిలోనే చక్కగా అంతా గెరిటితోటి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దాన్ని ఒకసారి ఇలా కలుపుకొని ఒక 5 సెకండ్స్ అలా ఉంచి దీనిలో ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ వేయిస్తున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా చికెన్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. దాని తర్వాత మూత పెట్టి చక్కగా ఆవిరితో మగ్గనివ్వాలి. చూడండి చక్కగా మగ్గిపోయింది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. తగినంత మన స్పైసీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న దాన్ని గెరటితో చక్కగా అంతా కూడా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దానిలోనే ఒక 5 మినిట్స్ అలా ఉంచి దానిలో మూత పెట్టి ఉడికించి దానిలోనే కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుని గెరటితో అంతా తిప్పి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. దాని తర్వాత దీనిలోని 4-5 పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. దీని తర్వాత మనం ముందుగా కడిగి సాల్ట్ వాటర్లో పెట్టుకున్న మెంతుకూరని కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసి మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు కూడా మూత పెట్టి ఉంచాలి. విజిల్ పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీనిలోనే చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుని దించేయడమేనండి. చాలా ఈజీ అండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. ఈ వీడియోలో ఏ విధంగా చూపించానో ఆ విధంగానే ఒకసారి ట్రై చేయండి. చికెన్ మెంతుకూర అయితే అదిరిపోయిందండి. రోటీలోకి, వేడివేడి అన్నంలోకి అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఎలా వచ్చిందో అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. నేనైతే రోటీలోకి అలాగే వేడివేడి అన్నంలోకి అయితే అదిరిపోయిందండి. మీరు కూడా ట్రై చేస్తారు కదా. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.